సార్ చెప్పు బాబు. భూగర్భ జలం అంటే అయితే జియాలజిస్ట్ ఉంటారు కదా సార్. ఇప్పుడు కొన్ని వ్యక్తులు చూసినా కానీ ఫెయిల్ అవుతుంది కదా. అసలు టైంలో కొంత కొబ్బరికాయలు వచ్చి లేపినాం కాకుండా పాస్ అయిందా అప్పుడు దానికి అప్లై అట్లా అది ఎట్లా అవుతుంది సార్? దానికి కారణం ఏంటి? అంటే నీ డౌట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ సర్వేయర్సు, జియాలజిస్టులు, భూగర్భ జల శాస్త్రవేత్తలు సర్వేలు చేసినా కూడా ఎక్కువ వాటర్ రాకపోవచ్చు. ఈ డౌజింగ్ మెథడ్స్ అనేవి చేస్తుంటారు గ్రామాల్లో, పురాతన పద్ధతులని. అవి చూసిన దగ్గర సక్సెస్ అయితే ఎట్లా సార్ అనేది నీ డౌట్. అంతే 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 అంటే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. అంటే రైతులకు ఇలాంటి డౌట్లు చాలా వస్తుంటాయి. అంటే గ్రామాల్లో పురాతన పద్ధతులని ఎట్లా చూస్తారంటే ఫేమస్ దాంట్లో కొబ్బరికాయ ఉంటుంది కదా, కోకోనట్తోనే జుట్టు ఉన్న కొబ్బరికాయతో పట్టుకొని ఇట్లా పట్టుకొని పోతూ ఉంటే అది ఒక దగ్గర ఒక ప్రధాన ఏదైనా ఒక మూలకు మూలలకే వస్తుంటాయి ఎక్కువ. చూడండి మీరు, మూలలకే వస్తుంది. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది వాన పడ్డప్పుడు వాన నీరు వస్తుంది కదా, ఆ వాన నీరు వచ్చి అక్కడ డిపాజిట్ అయితే అడ్డుకట్టలాగా పనిచేస్తుంది, ఒక రీఛార్జ్ స్ట్రక్చర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి అక్కడ మూలల ప్రాంతంలో వాటర్ రిసోర్స్ రీఛార్జింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం అని ఆ లైన్లో వేస్తుంటారు. ఒక్కోసారి భూమి లోపల స్ట్రైట్ లైన్లోనే స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అక్కడ ఆ లైన్లో వేస్తేనే వాటర్ పడుతుంది. దాన్ని లీనియామెంట్స్ అని హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం అంటాం. అయితే దానికి డౌజింగ్ మెథడ్ చేయడానికి ఎలాంటి స్టడీ అవసరం లేదు. దానికి ఎలాంటి రక్త గ్రూపు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కట్టెపుల్లతో సంబంధం లేదు. నిమ్మకాయలతో చేయొచ్చు, పసుపుతో చేయొచ్చు, గడపరలు విసిరేయచ్చు, కొబ్బరికాయలు విసిరేయచ్చు, బంగారం విసిరేయచ్చు, తాళం బుర్రలు విసిరేయచ్చు, బండి తాళం చేతులు కూడా చూడవచ్చు, పశువులతో చూడవచ్చు. రకరకాల ఏది చేసినా వాటర్ బాటిల్ ఓన్లీ కొంతమంది యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు పెడుతున్నారు. ఓన్లీ బిస్లరీ వాటరే మాత్రమే భూమి లోపల ఉన్న వాటర్ని చూపిస్తుందంట. టాటా వాటర్ బాటిల్ మాత్రం చూపిస్తుంది, కుండ చూపిస్తుంది. అన్ని భూమి లోపల దాగి ఉన్న మెటీరియల్ ఇవన్నీ మనం చెప్పేటివి కూడా. చెట్టు అయినా భూమి మీద బలవాల్సిందే, బంగారం అయినా భూమిలో దొరకాల్సిందే, వెండి అయినా భూమిలో దొరకాల్సిందే. బాటిల్ అనేది భూమి లోపల దొరికిన మెటీరియల్ తీసుకొని దాన్ని తయారు చేస్తే దొరుకుతుంది. అంటే ఇవన్నీ డౌజింగ్ మెథడ్స్ అంటారు. ఇక భూగర్భ జల అన్వేషకుల విషయానికి వచ్చేసరికి వీళ్ళు జియాలజీ చదువుతారు. జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్, భూమి గురించి, భూమి యొక్క పుట్టుక గురించి, భూమి యొక్క రాళ్ళ పరిమాణం, భూమిలో రాళ్ళు ఎట్లా పుట్టినాయి, ఒక రాయి నుంచి ఇంకొక రాయి ఎట్లా ఉద్భవించింది, అగ్నిపర్వతాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎన్ని రకాల అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఎన్ని రకాల సముద్రాలు ఉన్నాయి, నదులు ఎట్లా ఏర్పడ్డాయి, డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏమంటారు, డ్రైనేజ్ సిస్టమ్స్ ఏంటి, డ్రైనేజ్ ఒక ఏరియా ఉందనుకో, ఒక ఏరియాలో వాటర్ సోర్స్ అనేది ఏ విధంగా ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి ఎట్లా డివైడ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని లార్జ్ ఏరియా సరౌండెడ్ బై డివైడ్స్ విచ్ కంట్రిబ్యూట్స్ వాటర్ టు ఏ రివర్ అనే ఒక డెఫినేషన్ ప్రకారం ఒక పెద్ద ఏరియా ఉందనుకోండి, 100 ఎకరాల స్థలంలో ఎత్తైన భావం నుండి వాన పడ్డప్పుడు వాన నీరు ఏ విధంగా మన బాడీలో రక్తం ఎట్లా ప్రవహిస్తుందో ఆ విధంగా మన సైంటిఫిక్ పద్ధతుల ద్వారా జియాలజిస్ట్ సర్వే చేసి మనం భూమి లోపల